మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ వీడియోలోని అన్ని కల్పితం, మాత్రం ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. మేము బయట ఇలాగనే ఉంటాం, డైలాగులు అనుకుని తీసు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ పెళ్లి, మధుది పెళ్లికి పోతున్నాం. నేను కుమార్గాడు పోతున్నాం. కూరాలు అందరు ఇలా వస్తారు కదా, మళ్ళా ఒక వైబ్ అనేది ఉంటుంది. చూద్దాం, పోతున్నాం. మా వాళ్ళు ఆల్రెడీ షార్ట్గా అవుతారు ఇక జరసేపు అయితే. మనం జర ఇక్కడ నుంచి దూరం కదా, 82 కిలోమీటర్లు ఉంది వారికి. వెలవెల్ల పోదాం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది డైరీ ఫార్మ్ రూట్, డైరీ ఫార్మ్ టువర్డ్స్ డైరీ ఫార్మ్ రూట్ నుంచి ఇట్లా అల్వాల్ మీదకి పోతున్నాము. మేము పోయేది లొకేషన్ ఎక్కడికో చెప్పలేదు కదా. పోయే లొకేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లో అల్వాల్. OnePlus ఫోన్ రిపేర్ అయింది, ఛార్జింగ్ ఎక్కట్లేదు. దాని గురించి అయితే సర్వీసింగ్ సెంటర్కి వచ్చినాం. అక్కడ కింద ఉన్న ఫోన్ మనదే. ఫోన్ అది ఛార్జింగ్ ఎక్కట్లేదు. డ్యూటీకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కలేదు మొత్తానికి. ఇక నైట్ ఛార్జింగే పెట్టలేదు. పొద్దున్న డ్యూటీ అయిపోయి ముందట 5% ఉన్నది. 8:30కి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వేరే వాళ్ళ ఫోన్లో మళ్ళీ లాగిన్ చేసిన యాప్ అట్లా దక్కిపోయినా. ఎందుకంటే డ్యూటీ కంపల్సరీ మొబైల్ కావాలి. ఐఫోన్లో యాప్ ఇన్స్టాల్ కావట్లేదు. మా కంపెనీ యాప్ iOSలో లేదన్నట్టు. అందుకనే ఇక ఈ ప్రాసెస్ అంటే ఆ ఫోన్ నాకు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. 2 ఫోన్లు వాడడం అసలు నాకు ఎంత డేంజర్ కదా. నేను ఫోన్లు మర్చిపోతా, అసలు ఘోరంగా అంటే ఫోన్లు మర్చిపోతా. అందుకనే 2 ఫోన్లు వాడాలంటే భయం అవుతుంది. ఐఫోన్లకు మా కంపెనీ వాళ్ళు అడిగిన, ఐఫోన్లకు ఇవ్వండి అని. అది ఏదో సర్వర్ ఇష్యూ వస్తుందట ఐఫోన్లో వేస్తే యాప్. దానివల్ల అయితే ఇక అయిపోయింది. ఈ వర్క్ అయితే చేపిస్తున్నా. అనేది ఊకే ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఇస్తూనే ఉన్నది. అంటే ఇంతకుముందు కొంచెం లైన్స్ వచ్చి అప్పుడు ఒకసారి డిస్ప్లే, అంటే లైన్స్ అంటే నేను అదే కాదు, కింద పడి నాకు లైన్స్ వచ్చినాయి. నార్మల్ అని అయితే నాకు OnePlus అయితే నేను వాడకానికి ఆ ఫోన్ సబ్సిడీ ఉంటుంది, కానీ లైన్స్ రావడం అలానే అయితే ఉండదు. అట్లా ఒకసారి డిస్ప్లే చేంజ్ చేసిన, మళ్ళీ ఇంకొకసారి ఫోన్ కింద పడ్డది. షాప్ చూడండి, మంచిగా అన్నీ మంచిగా ఉన్నాయి. ఘోరంగా పెద్దగా ఉన్నది. ఇంటికి పోతున్నా అంటే ఇప్పుడు పెళ్ళికి పోతున్నాక ఈ రూట్లు ఇక్కడ కనిపిస్తే రేపిస్తున్నా, మంచిగా ఉందని. యాక్చువల్ చూడండి అసలు ఎంత అద్భుతంగా అప్పుడు ఇళ్ళనే ఇట్లనే చక్కగా ఉండరు. రింగ్ రోడ్ పెట్టి ఘోరంగా అయిపోయింది ఇదంతా. మంచిగా అయింది ఘోరంగా. అంటే జస్ట్ ఇప్పుడేనైతే గజ్వల్ అయితే రీచ్ అయినాం. చెరుకు రసం తాగుతున్నాం. లవర్ బాయ్ వచ్చేసిండు. అయితే వాళ్ళ దగ్గర ఉంటే కాకపోతే మేము కమిషన్ బాగుంటాయి. ఇంకొక దగ్గరనే తాగినా మా బావ వాళ్ళ ఇంటి కాడ. అంటే బానుడికి ఇట్లా ఇంకా రాలేరట. బానుగాడు ఇక మా పోరాలు ఇంకా రాలేరని మధ్యలో మాకు కూడా ఇక బావల ఇంటికి పోక మస్తు రోజులు అవుతుందని ఇదైతే అట్లా ఇదికి వచ్చిగా కలిసిపోయినట్టు ఉంటుందని పక్కనే ఈ నుంచి ఒక 3 కిలోమీటర్స్ పోవాలి. వాళ్ళు వచ్చే లోపల మనం ఇంకా వాళ్ళకి ఇంకొక 10-20 మినిట్స్ పడుతుందట. ఎంతలోపు మనం ఇది పనులన్నీ చూసుకొని కలిసినట్టు ఉంటుంది. మా బావని చూపిస్తాం వాళ్ళు వచ్చినప్పుడు కూడా. వాళ్ళు హాస్టల్కి వెళ్ళిర్రు. మేము చదువుకున్న హాస్టల్, కానీ మమ్మల్ని ఇది దొబ్బేసి గర్ల్స్ హాస్టల్కి ఇచ్చి గర్ల్స్కి ఇచ్చారు. అడికి పోయారు. ఆ నుంచి వస్తున్నారట. వచ్చాకనైతే మీకు చూపిస్తాను మా బావ. చూస్తురుగా మా బావ ఆయన మా చెల్లి వస్తారు. ఫంక్షనాలకి అయితే వచ్చేసినాం. అక్కడ ముందడ కార్లు కనబడుతున్నాయి మీకు. అక్కడనే ఫంక్షన్ హాల్ అయితే మన పొరాలైతే వెయిట్ చేస్తున్నారట మన కొరకు. చూద్దాం బాగా ఇట్లా అప్పటి నుంచి వెయిట్ చేసుకుంటాం. మేము మధ్యలో మా బావల ఇంటికాడ ఆడినాం కదా, కొంచెం టైం తీసుకున్నాం మనకు. మదుతుంది పాటలు తక్కువ పెట్టారు సౌండ్.
వీడు మారిపోయాడు సార్ వీడు. రంజిత్ గారు ఎట్లా ఇవ్వాలి అదర్రల్లా కలిసిడు. అక్కడ మధు పెళ్లి చేసుకుంటాడు అయిపోయింది ఇక. అయ్యో మళ్ళా శ్రీకాంత్ కూడా అయితే వచ్చాడు. చెప్పవారా అయ్యప్పవారా నీకు యూట్యూబ్ ఫ్యాన్స్ చెప్పరా భయ్ తిందామారా. ఎవరు వాతావరణం చూడండి ఎంత బాగుందో, పక్క పండే పొలాలు. తమ్ముళ్ళతో కొంచెం సరదాగా పోరాలు. చలో ఎటైనా బయటకు పోయి కొంచెం పోరాలు కలిసినప్పుడు ఎట్లుంటుంది కదా, జర 2-3 ముచ్చట్లు మాట్లాడి మీ బావకి ఇచ్చాయే. ఇగో తెలిసింది కదా ఊళ్ళలో దావత్ అంటే ఇక మినిమం ఉంటది. అరే నువ్వు కూడా ఏంద్రా, అరే వంశీ నువ్వేంద్రా నాయరా. నాకు అలవాటు లేదు కానీ బ్రీజర్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నాకు అలవాటు లేదు కానీ బ్రీజర్. మూతలు వడగొట్టకుర్రా మళ్ళీ నీళ్ళు నింపి పెడదాం. మూతలు వడగొట్టకుర్రా మళ్ళీ నీళ్ళు నింపి పెడదాం. మహానుభావుడు. మూతలు కూడా తీసినప్పుడు ఏర్పడదు. కొంచెం ఏంటంటే స్లో మోషన్ అన్న. వీళ్ళంతా మన పబ్లిక్ ఇల్లు. నరేష్ అన్న మొత్తం బిజీగా ఉన్నాడు. తినడానికి తిన్నాక మనం మాట్లాడుకున్నాం మటన్ అయిపోయిందట బ్రో, ఏం చేయమంటావు బ్రో? మనలో పొరాలు ఫోటోలు దిగని పేరు. మనం కూడా పోదాం ఇక. ఇక్కడ కనబడుతురు మన పొరాలు ఇక ఫోటో దిగని కోతురు. పొరాలు నన్ను ఇడిసబెట్టి తింటుర్రు ఈడ. వీళ్ళకి ఏం చెప్తాం ఇక. సరే తినిపివారా వీళ్ళకి. ఈయన పెళ్లికి కూడా మొదలు పెట్టిరా. గుర్తుపెట్టుకో వీడియో చూసినప్పుడు బ్యాచిలర్ పార్టీ లేవు మొన్న ఇచ్చింది కానీ మొన్న ఇచ్చింది వేరే, అది 2 ఫుడ్ బాటిల్ వేరే కానీ ముక్కేస్తారు. ఇవాళ నీకు నచ్చినంత తాగు. సీన్ ఇచ్చిండు మంచిగా ఆయన. నేనైతే నీ పెళ్ళికి రాలే అని భరత్ ఆయన నీ పెళ్ళికి రానే నవీన్ మామ, నరేష్ అన్న, ఈయన నవీన్ మామ. ఎందుకే సపరేట్గా చెప్తున్నావు? ఫస్ట్ డైలాగ్ నాదే పెట్టు. ఫస్ట్ చికెన్ తో తింటున్నా పెళ్ళిలోకి వచ్చి. ముద్ద పెడుతున్నా ముద్ద పెడుతున్నా. అరే ఫ్రెండ్స్ చికెన్ ఉన్నప్పుడు అట్లా అన్నారు. మా తమ్ముడు పెడుతుండు. నార్మల్గా వీడియో ముందట పెట్టలేము కదా, అందుకనే కొన్నిటికి అన్ని వీడియో ముందట పెట్టలేము. పోరాలని దోస్తాలని చేసేది కొన్ని స్కిప్ చేస్తుంటాం. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మావాడు ఏమంటారు, దుర్గామాత కింద ఉన్న పులి. దుర్గమాత కింద ఉన్న పులి ఆడ.
అంతే ఉరుకుమంటూరు కాలే అంటే మీ చెల్లేనా దుర్గామాత మా చెల్లి మా వాడు పులి ఎప్పుడైనా పులి మరి కానీ పులి ఎక్కడ ఉందనే దాని స్థానాన్ని బట్టి మారుతుంది అంతే పులి ఎప్పుడు పులే కానీ అది ఉండే స్థానాన్ని బట్టి మారుతుంది దాని ప్రవర్తన డలింగ్ విల్లి మీద మస్తు జోకులు వేసుకుంటారు 4 గంటల తరువాత మద్యపానం ఆరోగ్యానికి హానికరం మదన్ అయితే ఇప్పుడు చూసిన పారాగా ఆయన కోసం స్టార్ట్ అయిపోయింది దావతిగా. డీజన్ అయితే రెడీ అయిపోయింది. ఆపరేటర్ మన తమ్ముడు. ప్లస్ టైప్ ఆఫ్ డీజే అన్నట్టు ఇదంతా. ఇవి కేబుల్ చూడండి, ఇదంతా గుర్తుపెట్టుకునే వరకు ఎంత ఘోరం ఇది.
ది నెక్స్ట్ డే రాత్రి 3 గంటలకు రిసెప్షన్ రోజు. ఏం లేదు. ఇంకోటి ఏం తాగుతారు నువ్వు? అవురా అయ్యా అదే ఉందిరా అయ్యా. ముందట పెట్టినట్టే ఉంది. ఇంకో డైలాగ్ ఎప్పుడు మన ముందర చెప్పు. మరీ దారుణంగా తయారు ఫ్రెండ్స్. అంతా ఏం చేయాలో అర్థమైతే ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.
చికెన్ పెట్టుర్రా బండి కానీ ఫీల్ అవుతుంది సెట్ అయినా ఇద్దరైనా ముక్కలు వేసుకొస్తా అని చెప్పి నాకు తలకాయ ఉంది మీ లెక్క నేను తలకాయ తినా మళ్ళొకసారి ఏ తరపోమంటారా వేసానా అన్న టెన్షన్ ఒక్క నిమిషం అన్న సర్వీస్ లేట్ అవుతుంది ఏమనుకోకరి మీ యొక్క టిప్పే మాకు ముఖ్యమైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్